మన ప్రభు అయిన దేవునికి స్థుతులు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. మా మినిస్ట్రీ అయినటువంటి షారాం సువార్త స్వరం మినిస్ట్రీస్, దీనిని మా తాతగారు అయినటువంటి రెవరెండ్ పాడేటి చంద్రమౌళి గారు ఎంతో ప్రయాసతో స్థాపించి దేవవర్తమానాన్ని కొనసాగిస్తూ 2021వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించి ఉన్నారు. అయినప్పటికీ వారి సంతానమైనటువంటి పాడేటి కిషోర్ మౌళి గారు, పాడేటి మార్టిన్ మౌళి గారు, శిరమణ మెర్సీ మెటిల్టా గారు దేవుని ఆశీస్సులతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు పరిచర్యలో భాగంగా ఎయిమ్ క్రిస్టియన్ అసెంబ్లీ పాస్టర్ రెవరెండ్ టి డేవిడ్ కుమార్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. సదా దేవుని సేవలో మీ చిరుమన వీరదయాకర్ రెడ్డి. ఆమెన్. దేవుని యొక్క అతి పరిశుద్ధ దివ్యనామములో మీకందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభ సందర్భాల్లో మరియు శాంతి టీవీ ప్రేక్షకులకును మా ప్రియ శ్రోతలకును ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ సందర్భాల్లో మనమందరము కూడా సంతోషముగా సమాధానకరంగా ఆయన జన్మదినాన్ని మనమందరము కూడా జరుపుకుంటూ అనేకులకు ఆయన దివ్యమైనటువంటి సువార్తను ప్రకటించుటకు దేవాతి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో లేఖన భాగంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. లోకా సువార్త ప్రియులారా 2వ అధ్యాయము 7వ లేఖన భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి సువర్తమానమును ఈ దినం మనము ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, ఈ క్రిస్మస్ అని మనము పలకగానే ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో మనం చూసినట్లయితే చాలా రకాలైనటువంటి గుర్తులు ప్రియులారా ఈ క్రిస్మస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మొట్టమొదటిగా ప్రియులారా, ఈ క్రిస్మస్ అనగానే పశువుల తొట్టె ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, నక్షత్రము కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానులు ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఆ తదుపరి ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భాల్లో ప్రియులారా మరి ఇంకా అనేక విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ పోతే పొలములో గొర్రెల కాపర్లు మనకు జాగ్రత్తగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని మనము జాగ్రత్తగా చూస్తూ పోతూ ఉంటే యేసేపు మరియములు బాలుడైనటువంటి యేసును మనము చూస్తూ ఉంటాం. అలాగే ప్రియులారా, ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో మనము జాగ్రత్తగా చూసినట్లయితే పరలోకములో నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుని దూతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ పర్వదినమున నేను మీకు ఒక ప్రత్యేకమైన సువర్తమానం అందించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, గమనించండి. వారికి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, ఎవరిని పశువుల తొట్టిలో పరుండబెట్టెను? ప్రియులారా, ఆయన ఎవరు? ఈ భూలోకాన్ని సృష్టించినటువంటి సర్వాధికారి, ఈ భూ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సర్వోన్నతమైనటువంటి దేవుడు. ఆయనకు ప్రియులారా ఈ భూలోకములో ఆయన జన్మించుటకు ప్రియులారా స్థలము లేనందువలన ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టనని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. ఆయన ఎవరు అని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి, ఆ సర్వోన్నతమైనటువంటి దేవునికి, ఆ సమాధానకర్త అయినటువంటి దేవునికి, ఆ మహోన్నతమైనటువంటి దేవునికి నా ప్రియులారా స్థలము లేనందువలన అతన్ని తీసుకుని వెళ్ళి సత్రములో పశువుల తొట్టిలో ప్రియులారా అతని పరుండి పెట్టనని రాయబడి ఉంది. ప్రియులారా, ఇక్కడ పశువుల తొట్టెకు మానవుని యొక్క జీవితానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనము మనము చాలా జాగ్రత్తగా చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, గమనించండి. పశువుల తొట్టె చూడండి, చాలా సందర్భాల్లో మనకందరికీ బాగా తెలుసు ప్రియులారా, పశువులు ఉన్నటువంటి వారు కావచ్చు, ఒకవేళ ప్రియులారా ఈ యొక్క కోడిలు మేకలు ఉన్నటువంటి వారు కావచ్చు. ప్రియులారా, గమనించండి, వారికి తప్పనిసరిగా ఒక తొట్టె ఉంటుంది. ఆ తొట్టె ఏమిటంటే ప్రియులారా కుడితే తొట్టె అని ఉంటుంది. ప్రియులారా, గమనించండి. ఈ కుడితే తొట్టె అని అంటే అర్థం ఏమిటంటే మనము చేతులు కడుక్కున్నటువంటి నీరు, ఒకవేళ రాత్రి సమయంలో మిగిలిపోయినటువంటి భోజనమును,
మరియు కట్ చేసినటువంటి కూరగాయలను ఇవన్నీ కూడా కలిపి ప్రియులారా గమనించండి, ఆ తొట్టిలో పోస్తూ ఉంటారు. ఆ తొట్టిలో పోసిన తర్వాత అవి 2-3 రోజులు మగ్గితో ఉంటాయి ప్రియులారా. వాటి వాసన ఎలాగుంటుందంటే చాలా భయంకరమైన స్థితిలో ఉంటుంది, భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది ప్రియులారా గమనించండి. అయితే దేవుని యొక్క లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సర్వలోకమునకు చక్రవర్తి అయినటువంటి దేవుడు, ఆ మహోన్నతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనకు సత్రములో స్థలము లేనందువలన పశువుల తొట్టులో ఎందుకు ఆయన్ని పరుండి పెట్టవలసి వచ్చింది అని దేవుని లేఖనాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే మానవుని యొక్క హృదయానికి ఆ తొట్టికు చాలా దగ్గర సంబంధం ఉంది ప్రియులారా గమనించండి. మానవుని యొక్క హృదయము ప్రియులారా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుని యొక్క లేఖనములో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ లేఖన భాగంలో రాయబడింది ప్రియులారా గమనించండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ప్రియులారా మీకు ఇప్పటికే అర్థమైపోతుంది, ఆ పరిశుద్ధుడైనటువంటి పావనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల తొట్టిలో ఎందుకు పరుండబెట్టవలసి వచ్చిందనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ యొక్క హృదయము నా యొక్క హృదయము పాపముతో మగ్గిపోయి, శాపముతో మగ్గిపోయి ప్రియులారా పాపపు వాసనతో మగ్గుతున్నటువంటి మనలను పరిశుభ్రపరచుటకు, మన హృదయాలను మానవుని యొక్క హృదయాలను పరిశుభ్రపరచుటకు ప్రియ దేవుని బిడ్డలారా ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టునని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది ప్రియులారా గమనించండి. అంత మాత్రమే కాదు, అనేకులు చెప్తూ ఉంటారు ప్రియులారా గమనించండి, పెద్దలు చెప్తూ ఉంటారు, చూడండి మానవుని యొక్క హృదయము చూడండి గుప్పిడంతా అని చెప్తూ ఉంటారు. మానవుని యొక్క హృదయము గుప్పిడంతా అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క అవి కొంచెము పిడికడంతా అని చెప్తూ ఉంటారు. ఈ పిడికడంతా హృదయములో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనములో మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ పలు రకాలైనటువంటి ప్రియులారా ఈ పిడికడంత గుండెలో పలు రకాలైనటువంటి ప్రియులారా గమనించండి ఆ వస్తువులు ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతున్నాయి. ఏమిటి ఆ మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ వస్తువులను మనం చూసినట్లయితే లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, క్రామ ఇకారములను, మత్సరమును, దేవుని దూషణయు, అహంభావమును, అవివేకములను వచ్చును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మానవుని యొక్క హృదయము ఎలాగా ఉన్నదంటే 13 రకాలైనటువంటి వస్తువులతో నింపబడింది. ఆ 13 రకాలైనటువంటి వస్తువులతో నింపబడినటువంటి మానవుని యొక్క హృదయమును పరిశుభ్రపరచాలనంటే, అది పరిశుద్ధంగా మార్చబడాలనంటే నా ప్రేమైనటువంటి వాళ్ళ గమనించండి, దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. ఈ లోకములో ఎన్ని పరికరాలున్నా, ఈ లోకములో ఎన్ని వస్తువులున్నా, ఈ లోకములో అనేక రకాలైనటువంటి పర్ఫ్యూమ్స్ ఉన్నా సరే ఆ యొక్క మానవుని యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ 13 రకాల వస్తువులను ఏమాత్రము శుభ్రపరచలేరు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకు సత్రములో స్థలము లేనందువలన అతనిని పశువుల తొట్టిలో పరుండబెట్టునని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ పశువుల తొట్టిలో జన్మించినందువలన మానవుని యొక్క హృదయము ప్రియ దేవుని బిడ్డలారా పరిశుభ్రపరచబడుతుంది. ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డ ఈ క్రిస్మస్ ఆనంద సమయాల్లో నీవు నేను చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పని ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువా నా హృదయములో జన్మించుము, యేసుక్రీస్తు ప్రభువా నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను అని నీవు నేను మనమందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో ఆయన మనం ఆహ్వానించినట్లయితే ఆయన మన హృదయంలో జన్మించడం మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మనతో కూడా ఉండి మనల్ని దీవించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది ప్రియులారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము అక్కడ చెప్పబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ప్రియులారా ఇదిగో నేను తలుపు తడుతూ ఉన్నాను, ఎవడైనను
నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి మేము భోజనము చేయడము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో దేవాతి దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన స్వరము విని నీ హృదయం అనే తలుపును తీసినట్లయితే, నీ హృదయం అనే తలుపులో ఉన్నటువంటి, నీ హృదయం అనే ప్రేయర్ గమనించండి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అశాంతత, నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును, నీ హృదయంలో వాసన కొడుతూ ఉన్నటువంటి ఆ పశువులు తొట్టి వాసన కొడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులను ఆయన పరిశుభ్రపరచడకు ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి ఆయన ప్రతి దినము కూడా మన హృదయం అనే తలుపును తడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ లూకాసు సువార్త ప్రియ దేవుని బిడ్డలారా మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకాసు సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో, ప్రియులారా గమనించండి, పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. బహు జాగ్రత్తగా గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు భయపడటానికి గల కారణం ఏమిటంటే, మానవుడు పలు రకాలుగా ప్రియ దేవుని బిడ్డలారా కలత చెందడానికి గల కారణం ఏమిటంటే, దేవాతి దేవుడు ఆ మహిమ కలిగినట్లు దేవుని యొక్క మాటను మానవుడు వినలేదు. ప్రియులారా గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియులారా అక్కడ దేవాతి దేవుడు ఏదోను తోటను దేవుడు సృష్టించి, ఏదోను తోటలో ప్రియ దేవుని బిడ్డలారా మానవుని ఆదామును ఆ తోటకు యజమానుడిగా చేసి, ఆదాము అవ్వలకు చక్కని వివాహమును జరిపించి, ప్రియులారా ఈ తోట మొత్తాన్ని కూడా మీరు పరిపాలన చేయండి, ఈ తోట మొత్తాన్ని మీరు పరిపాలన చేయండి, ఈ తోటలో ఉన్న ప్రతిదాన్ని కూడా మీరు బాగా ఎంజాయ్ చేయండి, బాగా సంతోషించండి, మీరు ఆనందించండి, ఈ తోటని మీరు పరిపాలించుకోండి అని చెప్పి అధికారం ఇచ్చాడు. అధికారం ఇస్తూ కూడా ప్రియులారా ఒక చక్కని మాట అన్నాడు. ప్రియులారా గమనించండి. అయితే ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు యొక్క ఫలములు మీరు తినదినమున నిశ్చయముగా మీరు మరణించెదరు, నిశ్చయముగా మీరు చచ్చెదరు అని ఒక ఆజ్ఞనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అయితే కొంతకాలము చక్కగానే జరుగుతూ కాలము గడిచింది కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవాతి దేవుడు ప్రియులారా సాతాను సర్పము రూపంలో వచ్చి అవ్వను మోసము చేసినందువలన ఆ వృక్ష ఫలములు కొని తీసి వారు తిన్నందున వారు దేవుని మహిమను కోల్పోయారు, వారు దేవుని యొక్క ఆనందమును కోల్పోయారు, దేవుని యొక్క స్వారూప్యమును కోల్పోయారు, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని కోల్పోవలసి వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. పరలోకములో నుంచి దేవాతి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏదోను తోటకు దిగి వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా ఏదోను తోటకు దిగి వచ్చి ఏదోను తోటలో సంచారము చేస్తున్నటువంటి సంచారంలో ఉన్నటువంటి ఆదామును పిలవటము ప్రారంభించారు. అప్పటికే ప్రియులారా ఆయన స్వరము విన్న తర్వాత వారు దిగంబరులై తెలుసుకొని దేవునికి భయపడి, దేవుని స్వరమునకు భయపడి వారు భయపడి దాగుకొనిరని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది, దేవుని మాటలు తెలియపరచబడుతున్నాయి. ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా పరలోకములో నుంచి ఒక దేవుని దూత ఆ ప్రాంతానికి దిగి వచ్చినందువలన ప్రకాశవంతమైనటువంటి ఎలుగు ఆయన మహిమతో నింపబడ్డారు. ఆ ప్రాంతములో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన మహిమతో నింపబట్ట మాత్రమే కాదు, వారు మిక్కిలి భయపడిరి. ఏదోను తోటలో భయపడ్డటువంటి మానవుడు ప్రియులారా గమనించండి. తిరిగి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనానికి చూసేసరికి ఆ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ప్రియులారా 4000 సంవత్సరాలు తిరిగి పట్టవలసి వచ్చింది మానవుణ్ణి. ప్రియులారా గమనించండి. తిరిగి దేవునితో సమాధాన పరచుటకు ప్రియులారా చూడండి. ఈ ప్రత్యేకమైన శుభ సందర్భములో ప్రియ దేవుని బిడ్డలారా
ఈ క్రిస్మస్ పర్వదినాలలో దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. వారి మిక్కిలి భయపడిరి. వారి భయపడినందువలన ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దూత 11వ లేఖన భాగములో తెలియపరచబడుతూ ఉంది. దావీదు పట్టణమందు ప్రియులారా 10వ వచనములో, అయితే ఆ దూత భయపడుకుడి. క్రిస్మస్ అనంగా ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనంగా ఏమని మనకు తెలియపరచబడుతుందంటే, క్రిస్మస్ అంటే ఏమి నీకు సందేశం ఇస్తుందంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుకుడి. భయపడుకుడి. ఎందుకు భయపడుకుడి అంటూ ఉన్నారంటే, అప్పటి వరకు మానవుడు భయపడుతూ వచ్చాడు. ఎందుకు భయపడుతూ వచ్చాడంటే ప్రియులారా, మానవుడు చేసిన పాపమును బట్టి, మానవునికి పట్టి ఉన్నటువంటి ఆ శాపమును బట్టి మానవుడు భయపడుతూ వచ్చాడు. ప్రియులారా, మానవుడు భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో పరలోకములో నుంచి దేవుని దూతను పంపించి అజ్ఞానులైనటువంటి గొలలు, చదువు సంధులైనటువంటి గొలలు, ఓ ప్రియుల మందను కాస్తున్నటువంటి ఆ గొలలకు మొదటి సువార్త పరలోకములో నుంచి అందబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో దేవాతి దేవుడు క్రిస్మస్ అనంగా మొదటి మాటను దేవునితో నాతో తెలియపరచబడుతున్నాడు. నా ప్రియ శ్రోతలారా, భయపడుకుడి. ఆ దూత పరలోకముల నుంచి వచ్చినటువంటి ఆ మొదటి వర్తమానం ఏమిటంటే, 4000 సంవత్సరాలు మానవుడు భయపడుతూనే ఉన్నాడు ప్రతిదానికి కూడా. అయితే పరలోకముల నుంచి వచ్చినటువంటి ఆ క్రిస్మస్ శుభ సందర్భాల్లో ఆ తీసుకొని వచ్చినటువంటి మొదటి వర్తమానం ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుతున్నటువంటి మానవునికి భయపడుకుని అని చెప్పి ఒక గొప్ప సువర్తమానమును తీసుకొని వచ్చిందండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యములో తెలియపరచబడుతుంది. దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే 365 దినాలు, ఒక సంవత్సరానికి 365 దినాలు లీప్ సంవత్సరముతో కలుపుకొని 366 దినాలు. ప్రియులారా గమనించండి, ఈ బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క దినము నీ వైపు చూసి, నా కుమారుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నా కుమార్తె నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను నీ హస్తమును పట్టుకొని నేను నడిపిస్తాను, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీ కుటుంబాన్ని నేను ఆదరిస్తాను, నీ బిడ్డలు నేను నడిపిస్తాను, నీకు నేను మంచి ఆరోగ్యమును ఇస్తాను, నీకు కావలసినటువంటి ఓ ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదమును ఓ ఫిలిప్పీ 4:19 ప్రకారము ప్రియులారా ఆయన ప్రతి అవసరతను నేను తీరుస్తానని నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదని ప్రియ దేవుని బిడ్డలారా పరలోకములో నుంచి ఒక దివ్యమైనటువంటి వర్తమానమును దేవుని దూత ద్వారా భూలోకానికి పంపబడింది. ప్రియులారా గమనించండి. చూడండి, దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. ఏమని తెలియపరచబడుతుందంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రియ దేవుని బిడ్డ, అనారోగ్యముతో నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో శాంతి సమాధానం లేక భయపడుతున్నామేమో, అయితే పరలోకం నుంచి వచ్చిన వర్తమానము నీ కోసమే, పరలోకం నుంచి వచ్చిన వర్తమానము నీ కోసమే నా ప్రేమైనటువంటి వాళ్ళరా. నువ్వు భయపడకుడి. ఎందుకు భయపడుతూ అంటున్నాడంటే, 2వ సందర్భంలో ప్రియులారా దేవుని మాటలు తెలియపరచబడుతున్నాయి. వారు మిక్కిలి భయపడుతూ ఉన్నందువలన ఆ యొక్క పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ దూత చెప్తుంది, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి స్వర్తమానము నేను మీకు అందిస్తూ ఉన్నాను, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, ప్రియులారా పొత్తి గుడ్డలతో చుట్టబడి, దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. పొట్టి గుడ్డలతో ఆ చుట్టబడి ప్రియులారా ఒక తొట్టులో పరుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడద్దు అంటున్నాడంటే, మీ కొరకు పరలోకములో నుంచి ప్రియ దేవుని బిడ్డలారా ఒక స్వర్తమానం వచ్చింది. ఏమిటో స్వర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ దావీదు పట్టణమందు జన్మించినటువంటి ఆ రక్షకుడు ఎవరయ్యానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించెను.
మానవుడు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు పాపముతో శాపముతో నలిగిపోతూ ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి ఆయనకు సొంత పోలికగా సృష్టించుకున్నటువంటి మానవుని రక్షించుటకు ఆ పరలోక దివ్య భాగ్యమును వదిలిపెట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కన్య మరియ గర్భాన ఆయన ఈ భూలోకానికి ఆయన దైవ మానవ అవతారములో ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. ప్రియులారా గమనించండి, ఆయన 100% మానవుడు, అలాగే 100% దైవ కుమారుడు అనే దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు భయపడకూడదని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. అలాగే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. ఆ 2వ అధ్యాయములో 7వ వచనములో చూసినట్లయితే ఆయన తను తానుగా రిక్తినిగా చేసుకొని ఆ పరలోక భాగ్యాన్ని వదులుకొని తను తానుగా రిక్తినిగా చేసుకొని ఈ భూలోకానికి దిగి వచ్చాడని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. కనుక ఈ ప్రత్యేకమైన శుభ సందర్భాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి అవయం ఏమిటంటే భయము పోయింది, మన జీవితంలో పరలోకములో నుంచి అభయము వచ్చింది అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. రెండవదిగా ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు కనుక మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇక దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ రక్షకుని కానీ నువ్వు అంగీకరిస్తే చాలు. ఆ రక్షకుని దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించుము, అయ్యా నేను పాపినయ్యా, మీ పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి దైవ కృప నా మీద ఉంచుమని ఆ రక్షకుని దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ కానీ వస్తే ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెంత ఘోర పాపమైనా సరే, నువ్వెంత ఘోరమైనటువంటి అపాయకరుడు అయినా సరే, నువ్వెంత ఘోరమైనటువంటి పాపములను జీవిస్తున్నా సరే, ఆ రక్షకుని దగ్గరకు వచ్చి మోకరించి నా పాపములు క్షమించమని నువ్వు ఆయన కోరుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ రక్షకుడు నిన్ను ఆదరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ రక్షకుడు నిన్ను ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ రక్షకుడు నిన్ను ఆదరించి ప్రేమించడం మాత్రమే కాదు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నీ హస్తం ఇచ్చి ఆయన నిన్ను పైకి లేపే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో చాలా రకాలైనటువంటి ప్రియులారా గొర్రెల కాపులు మనకు కనిపిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క ప్రియులారా మత్తయి సువార్తలో మనము జాగ్రత్తగా మనము చూస్తే ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇక్కడ జ్ఞానులు అనే ప్రియులారా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రియులారా ఒక బ్యాచ్ మనకు కనిపిస్తూ ఉంది. మొదటి బ్యాచ్ ఏమో ప్రియులారా గొర్రెల కాపులు మనకు కనిపిస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ జ్ఞానులు మనకు కనిపిస్తూ ఉన్నారు. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు మనకు కనిపిస్తున్నారు ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో. చూడండి మత్తయి సువార్త 2వ వచనములో వారు నక్షత్రమును చూసి అత్యానందభరితులై ప్రియులార ఇంట్లోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను ఇప్పి బంగారమును సాంబ్రాణిని ప్రియులార బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించాలని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ప్రియులారా వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, చాలా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన వారు, చాలా సంపన్నమైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి వారు, చాలా ఉన్నతమైనటువంటి ప్రియులారా పరిశోధకులు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ప్రియ దేవుని బిడ్డలారా ఆ నక్షత్రము ఈ తూర్పు దేశపు జ్ఞానులు చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి దేవుని భయం కలిగినటువంటి ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రియ దేవుని బిడ్డలారా వారు సుదీర్ఘమైన ప్రయాణము ఆ శిశువును దర్శించేదానికి ఆ నక్షత్రం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ వీరు కూడా ఆగుతూ వచ్చారంట. ప్రియులారా గమనించండి, ఏమండి 3000 కిలోమీటర్లు వారు ప్రయాణం చేసి ఆ శిశువును కనుగొని ప్రియ దేవుని బిడ్డలారా
ఆ శిష్యువును కనుగొని ఆయనను పూజించిరి అని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా తెలియపరచబడుతుంది. వారు అందుకు రాయబడింది, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ప్రియులారా ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ప్రియులారా ఆ శిష్యువును చూసి సాగిలపడ్డారని రాయబడింది. ప్రియులారా గమనించండి, సాగిలపడ్డారు. ఎంత ఉన్నతమైనటువంటి వారు, ఎంత యుద్ధిని అభ్యసించిన వారు, ఎంత గౌరవంగా దేవుని బిడ్డలారా సాగిలు పడ్డారని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుటకు నీవు నేను కూడా దేవుని బిడ్డలారా వేగరమే పరిగెత్తి దేవునిని ఆరాధించే వారముగా నీవు నేను ఉండాలని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నా ప్రియ శ్రోతలారా, ఈ జ్ఞానులు ఆ శిశువును చూసి ఎంతో అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి ఆయన పూజించి పెట్టెలు ఇప్పెను అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. పెట్టెలు ఏ పెట్టెలు ఇప్పారో తెలుసా దేవుని బిడ్డలారా? ఆ హృదయం అనే పెట్టెలను ఇప్పి ఆ హృదయం అనే పెట్టెలో నుంచి వచ్చినటువంటి సువాసనతో కూడినటువంటి ప్రియులారు గమనించండి స్తుతి ఆరాధన ఆ ప్రభులు వారికి ప్రియులారు గమనించండి సమర్పించినట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. మొదటి జ్ఞాని తన పెట్టెను ఇప్పాడు. మొదటగానే తన పెట్టెను ఇప్పి ఏమి సమర్పిస్తున్నాడంటే బంగారమును సమర్పిస్తూ ఉన్నాడు. బంగారము దేనికి గుర్తంటే దేవుని బిడ్డలారా ఆయనను ఆరాధిస్తున్నాడు. బంగారము ఒక రాజరికానికి గుర్తు. అయ్యా ఈ భూలోకానికి రాజులకు రాజువు, నీవు ఉన్నతమైనటువంటి దేవాతి దేవుడు అయ్యా, నీవు ఏకైక చక్రవర్తి అని చెప్పిన దేవుని బిడ్డలారా మొదటి జ్ఞాని ఆయనను సాగిలపడి బంగారమును కానుకగా సమర్పించిన దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో దేవుని బిడ్డలారా నీవు నేను మనమందరము కూడా నా ప్రియులారా గమనించండి, నీవు నేను కూడా దేవుని మందిరమునికి వెళ్ళి ఆయనను ఆరాధించే విషయంలో ఎక్కడ కూడా ఆలస్యము చేయకూడదని దేవుని యొక్క లేఖనము తెలియపరుస్తుంది. ప్రియులారా గమనించండి. నా ప్రియమైనటువంటి శాంతి టీవీ ప్రేక్షకులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. ఆయన రాజులకు రాజుని బంగారమును సమర్పించను. రెండవ జ్ఞానం వచ్చాడు, అలాగే సాగిలు పడ్డాడు. ఆయనను ఏమని ఆరాధిస్తున్నాడంటే ఆయనకి ఏమని కానుకగా సమర్పించాడంటే దేవుని బిడ్డారు గమనించండి సాంబ్రాణి సమర్పించను. ఈ సాంబ్రాణి దేనికి గుర్తంటే సువాసనకు గుర్తు. ఈ సాంబ్రాణి దేనికి గుర్తంటే దేవుని బిడ్డలారా సువాసనకు గుర్తు. అయ్యా నీవు రాజులకు రాజు మాత్రమే కాదయ్యా, నువ్వు ఆరాధనకు యోగ్యుడు అయ్యా, నీవు స్తుతులకు పాత్రుడు అయ్యా, నీవు తప్ప ఈ లోకములో ఆరాధనకు అర్హుడు మరొకడు లేరయ్యా అని చెప్పి రెండవ జ్ఞాని ఏం చేస్తున్నాడంటే నా దేవుని బిడ్డలారా ఆయనకు సాంబ్రాన్ని సమర్పించను అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. నా దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో ఈ జ్ఞానులు 3000 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ నక్షత్రమును ఎంబడిస్తూ ఆ శిశువు ఉన్న చోట నక్షత్రం ఆగినందువల్ల ఆ శిశువును చూసి అత్యానంద భరితులై ఆయనకు కానుకలు సమర్పిస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. మూడవ జ్ఞాని అలాగే వచ్చాడండి. ఆ మూడవ జ్ఞాని కూడా తమ పెట్టెలను ఇప్పి ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే బోళమును సమర్పించను. బోళము దేవుని బిడ్డారా ఈ బోళముల గురించి మనము జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే ప్రియులారా ఇప్పటికి ఐగుప్తు దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఆ పిరమిడ్స్ కూడా కట్టబడి ఉన్నాయి. ఆ పిరమిడ్స్లో ఉన్నటువంటి ఆ శవపేటికలు లేక శవాలు ప్రియులారా ఇప్పటికి చెక్కు చెదరనగా ఉంటున్నాయి. కారణం ఏమిటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ బోళమును ఆ శవానికి పూర్తిగా పూసిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా సరే ఎన్ని యుగాలైనా సరే ఆ యొక్క శవాలు ఏమాత్రమో చెక్కు చెదరవండి. ప్రియులారా మూడవ జ్ఞానం చెప్తున్నాడు, మూడవ జ్ఞానం ఆరాధిస్తున్నాడు. అయ్యా ఈ లోకానికి నువ్వు రారాజుగా వచ్చావయ్యా, ఈ లోకానికి మానవాళి పాపము కోసము చనిపోవటకు ఈ భూలోకానికి నువ్వు వచ్చావయ్యా, నువ్వు చనిపోవటం మాత్రమే కాదు నువ్వు సజీవుడై తిరిగి లేస్తావయ్యా అని చెప్పి నా దేవుని బిడ్డలారా గమనించండి నీ పుట్టుకలోనే మరణం ఉంది అని చెప్పి బోళమును సమర్పించిన దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నా దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సందర్భములో నా ప్రియ శ్రోతలారా దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. దేవుని యొక్క మాటలు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాయి. మనము ప్రియులారా ఈ లోకములో మన జీవితాలను దేవుని కోసం మనం సమర్పించుకున్నట్లయితే
క్రిస్మస్లో ఉన్నటువంటి ఆనందము నువ్వు పొందుకోగలుగుతావు. క్రిస్మస్లో ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. క్రిస్మస్లో ఉన్నటువంటి సమాధానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే దేవుని లేఖనము తెలియపరచబడుతుంది. లూకాసు సువార్త 2:14 మనము జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడింది. ప్రియులారా గమనించండి. వెంటనే ప్రియులారా సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ఈ క్రిస్మస్ పర్వదినాన నీవు నేను ప్రియులారా ఆయన ఆరాధించుటకు ఏగరమే మందిరమునకు పరిగెత్తుదాము. ప్రియులారా మన యొక్క హృదయాలన్నీ కూడా ఆ పశువుల తొట్టి ఏ రీతిగా అయితే వాసన కొడుతూ ఉందో ఆ వాసనను తొలగించేదానికి, ఆ పాపమనే వాసనను తొలగించేదానికి, ఆ శాపమనే వాసనను తొలగించేదానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టినని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. కనుక నీకు నాకు మనకందరికీ కూడా ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి ఆనందము, ఈ క్రిస్మస్లో ఉన్న సంతోషము, ఈ క్రిస్మస్లో ఉన్న సమాధానము నీకును నాకును మనకెల్లరికును సమాధానము అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి సర్వాధికారి మీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో ప్రియులరా దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో ఆయన హెచ్చరించినటువంటి మాటలు బట్టి దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. 5వ మా క్రిస్మస్ శుభ సందర్భాల్లో ఈ ప్రపంచమంతా కూడా ఆ రక్షకుడు జన్మించి ఉన్నాడని మేమందరం కూడా ప్రకటన చేయటకు నాన్న కృప దయచేయండి. మీ అమూల్యమైన రక్తములో ముద్రించి నడిపించమని యేసు ప్రభు శ్రేష్ఠ దివ్యనామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ డేవిడ్ కుమార్, ఎం కృష్ణ అసెంబ్లీ, కల్లూరుపల్లి. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము, దీవెన, కాపుదల, భద్రత సదాకాలం వాక్యమైన బిడ్డలకు తోడైండుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము ఈ కార్యక్రమమును తప్పక వీక్షించండి. మీ ప్రార్థనా అవసరతలకు మాతో సంప్రదించండి. సెల్ నెంబర్ 9391313930. ఫోన్ నెంబర్ 0402775673. వెబ్సైట్ www.sharonministries.co.in.